దీనిని అనివార్యంగా నిర్వర్తింపవలను. ఇందు నాకు జయమా పరాజయమా ముందుగా యోచించదా. ఆ హరిశ్చంద్రుడు నా మాయాజాలమున పడక అబద్ధమాడకున్నను సాటి రాజపట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలవ కోరితి నన్న సంతసంబే నాకు జయం బగును. ఇంకెనా వశిష్ఠుడికున్నంత సంకటము నాకు లేదు. అయినను విశ్వామిత్రుడు నాకు అపజయ భయమా. క్రతుభుక్షం తది తోడబోరి సురలోకం ముందు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకునంచే భవ్యండు ప్రాకు సృష్టికి ప్రతి సృష్టి కథయించే బ్రహ్మ పదం రాజరిసి సాధించే అట్టి తపో రాసి తలంప వానికి వాటిల్లు జయారంభము జయారంభము. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. నేనిప్పుడే ఆ హరిశ్చంద్రుడి ఆస్థానమునకు పోయేదను. నాకొక శిష్యుడు కావాలను. వేరే వారెందుకు? మా ప్రియ శిష్యుడు నక్షత్రకుడే ఉండగా శిష్య నక్షత్రక శిష్య నక్షత్రక లెక్కలేని రొక్కం బడిగి ఒప్పించుకొని ఆ హరిశ్చంద్రుడు చేజిక్కించుకున్నాడే కాక అతడు ఇక్కడికి వచ్చినట్టుగా పన్నుగడ పన్నినాడను. మనమును ఆకర్షింప శృంగార రూపరేఖ భుజాంగాంగులకు మా తంగులను సృష్టించదా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తండ్రి, నన్ను పిలిచిన కారణమేమి? అమ్మాయి, నీ కళా కౌశల్యముతో హరిశ్చంద్రుని వశపరుచుకొనవలేను. ఏది ఏది ఒకసారి నీ కళా కౌశల్యము నాట్యమును ప్రదర్శించుము.
కుమారి, మన ఆశ్రమందు ఏసుండుము. శిష్య నక్షత్రక, హిందు నీవు కూడా అప్రమత్తుండవై సహాయపడవలయను. గురుత్తమా, ఏదో ఒక యాసంగం వలను నా చదువు మాత్రం గ్రీష్మాకాల వాటి జలముల వలె దిన జనము అడుగంటున్నది. ఓడు మహాత్మా, సంగో పంగముగా వదిష్ట కడ వశిష్ఠుడు గురోత్తమ నా దగ్గర వర్ణింపకము. గురోత్తమ ఆశ్రయింపక అనుభవించుతుంది. అభ్యస్తము గాయించే మొన్నన్ కార్యలు చేరి వేదములో మాడవును ఏడాది కాలేదు అగస్య శిష్యుడై తాను రజంత పోనిష్ట అష్టాంగ స్వీకృతే నాకు రాదిపుడు సంధ్యావందన మేదియన్ గురోత్తమా గట్టిగా పట్టుపట్టి గడియలేవు విద్యలన్నీ నీకు గరదల మలకమ్మ గావించదా. ఆ పట్టుపట్టడం ఎప్పటిదో కాక అదిగో తొందరపడకము. అదిగో అతడే హరిశ్చంద్రుడు వేటకు విట్ట వచ్చుతున్నాడు. మనం పోను కదా. చచ్చకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమో పాంతభూమి చూడు. అదిగో కాలుడ రేవులు దగ్రములు కొన్ని గోయం పడినట్లు దోసే అందుండి సాగి నవశ్యంబు సమోము కాలడల సత్యం పోదో మీ సంతా ప్రభు, ప్రభు వారు ఇటే వచ్చుతున్నారు.
దేవి నాథ మనం అప్పుడున్న తలంబు ఒక మున్యాశ్రమం సుమా. నాథ ఇచ్చట మునులు మనకు సందర్శనీయులే. ఈ ఆశ్రమం ఎవరిదో కదా స్వామి? దేవి విశ్వామిత్ర నామశ్రవణ మాత్రం నీవు చుడుకుపడితేవేమి? నాథ ప్రశాంతమైన ఈ ఆశ్రమనందు నన్ను నా మనం ఎలాగనో ఉన్నది స్వామి. నాకు నట్టయినది, చిత్తం పెట్టుకో కలవ పడుతున్నది. ప్రభు, ఘోరమైన వేట కార్యము నిర్వహించుటచే సహజ పరిణామము మీ చిత్తమునకు విట్లుండును. అంతకన్నా మరి ఏమీ లేదు. చూడు మహాత్మా. దేవి నాథ సర్వాంగ ఉచిత చెమ్మకు లభించట్టు వేసి నాకు నేడు పగలం కూడా నిద్ర వస్తున్నది. నాథ అలాగైనా ఈ గుమ్మావి సిగురుటాకులను సజ్జన ఏర్పరచదను. నా యొక్క తలంబు తెలడగా అమర్చుకొని ఇంచుకసేపు సుఖనిద్ర పొండు స్వామి. ప్రేయసి ఒకటి వేళ నిద్రకి ఏర్పడింది కాదు చూడు. నిద్ర ఏందన్నా స్వర్ణకు వచ్చి అయ్యో అదెక్కడో కదా స్వామి. నేను నిజ పురోహిత ఇజ్జ జనములతో వేరేళ్ళ గంబొండ అతి మాత ఈ రాజు మునిరాజు కొనుక్కున్న అగ్నికన్నములు మీసుండ సమీపించి యకారణముగా నున్న స్తంభైన సింహాసనం నుండి నన్ను నేలంద్రోసి మన రాజ్య సర్వసము గ్రహించి మన కట్టుబట్టలతో అడవులకు పారదోలక అందులో పట్టణాన్ని పాటు పడుతుంటుంది దేవి. ఇంతలో మెలుగోగలిగను. అయ్యయ్యో ఎంతటి దుస్వప్నమును కంటిరి స్వామి. ఇదంతయు మనకు అశుభమునే సూచించింది. నాథ దేవా. నాకు నువ్వు అడ్డు కలగవలసినది స్వామి. దేవా దేవి మీకే అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇస్తున్న ధనము తన వెంట తీసపోక మన కడలే ఉంచిన నెలకు అట్టి చేయించు ఇట్టి కలలు వచ్చునేమో. చూడు మహాత్మా. నిదురించకమును తామది దేని తలంచునో అది మానవులకు స్వప్నదశలు కనబడినటులై పదిగా కలవరింపు పలుకులు ఎడలా ఈ ఆస్పిరెంట్ సంగీత కళాకారులైనా లేకపోయినా రాజలోక బిలోజ రాజా జోహార్ జోహార్. వీరు ఏ కులమార్లో? కులముతో పని ఏమి రాజా? నేను మాట్లాడను తగలిదే కాని తను తాను పొగడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకుల వెలంది మాతోటి పాదసుమ్మ సవిత్రుకుల దీప శ్రీ హరిశ్చంద్ర భూప దేవి నాథ కాలక్షేపమునికి ఇప్పటికి ఇదే సరైన మార్గం స్వామి. ఓ మాతంగలలానా, మా మహారాజు గారు మెచ్చినట్టు మీ సంగీత కళాకాశను ప్రదర్శింపు. నడకలో పొగమ సింగపు అడుగులున్న చిన్నవాడా మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న మొనగాడా మెరుపులున్న మొనగాడా రా 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 రా
రుచింపలేదు కానీ వీరి కంఠస్వరం మాత్రము వినానాదము సోత ప్రేమగా ఉన్నది. వీరికి ముక్తాహారం భవిష్యత్తుగా ఇచ్చి పంపేయము. ఓ గోసంగ పరసలారా, మా మహారాజు గారు మెచ్చినట్లు ఈ వికృతాన్ని పరిగ్రహించండి. రాజా, ఈ ముక్తాహారం ఏటికి? ఒక్కమారు మరి ఒకే ఒక్కమారు ఒక్కమారు ఒకే ఒక్కమారు తమ బిగి కౌగిలి నన్ను బంధించిన చాలు. తక్కులవారి కథలు విధారముల కడచలుమో కడే మక్కువ తీర్చుకుందు పరమాలినని భయకారి వర్తనల్ ఇక్కడ సాగిరావు చనుడి మరై ఎడలల్ మాటలాడిన ప్రక్కున ఖండముగా నరికెళ్తుమా. ఓయి రాజేంద్ర, నీవని కోరి వచ్చే నన్ను ఆడించి పాడించి అన్యాయం పంపించుకున్నా. చూడుము, మా తండ్రి గారైన విశ్వామిత్రునితో చెప్పి నీ ఉసురు తీయకున్నాను. నా పేరు మాత ఇంకెన్నని పిలువరాదు. ఓయి తండ్రి, తండ్రి. నాథ, వీరు విశ్వామిత్రుని మహర్షి కూతుళ్ళ అయినచో మాలితులెట్లయ్యారు స్వామి? ఏమో దేవి, ఇది అంతా ఇంద్రాజాలం అనే ఉన్నది. అయ్యయ్యో. ఏదో దుర్యోగం కొరకై మనల్ని ఇప్పుడేమి తెరువు స్వామి? దేవి జడేగము కుర్రవాడిని దగ్గర తీసుకోము. నిరుప్రాధమైన మన విశ్వామిత్ర మాట్లాడుతుంది. ఒరే హరిశ్చంద్ర, నువ్వు ఎక్కడికి పోయేదవరా? ఛీ, అడిగి పెట్టి మా ఆశ్రమనే కాక మా పాదములు కూడా అంటుపరుచున్నావురా మూర్ఖ. ఓరి దుర్వినయశీల, ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీదు దుశ్చర్య వలన మా సర్వాంగములు నచ్చుతున్నరా. ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించుటకు నీకు ఎవడు అధికారం ఇచ్చినో తొలత చెప్పుము. నీ రాజ్యాధికారము మా వంటి తపస్సులమైన మా ఎడల పనికి వస్తున్నదా? ఒకవేళ పనికి వచ్చినను బల గర్వం పున కన్నుగా నగిట నీ వారెల్లరూ చేరి మా లలిత ధ్యాన లతా వితములనెల్ల నుంచి గగ్గోలుగా ఫలవృక్షంబుల సంపదంచి కుసుమ వ్రాతంబులను ప్రాచిగా వలులై మా హరినార్భాకంబులను వదింపబోవ ఎట్టోర్చితినో. అట్లా ఆశ్రమేమలమనరిచుడే కాక హర్దీనులై వచ్చిన నా ముద్దుల కూతురులను వ్యర్థముగా భావించి చూదకు నాలుకలు కోయిదునని బయలుదేరితివట. నీ తాత ముల్లయ్య వారికేమి కట్టిపెట్టిదివిరా? ఓరి దుర్మతి, మున్నెవరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయ విహారములకు మా వంటి చెడదారులు ఆశ్రమమే పనికిరావా ఏమి? ఒకవేళ పనికి వచ్చినను భూచక్రమందుల రాజులెల్లరూ నా పాదాక్రాంతులయుండ నీవు చక్రవర్తి పదమ్మన విర్రవీకుటంతయు మా వంటి ముని ఆశ్రమములు పాడు చేయటికేనని నాకు ఇదివరకు తెలిసినది కాదురా ముని ద్రోహి. చూడు, నేను ఇప్పుడు ఏమి చేసేదను? నీవు ఏమని మునరించినను మంచిదనుసు కిచ్చమ్మలాడుచు పొట్ట కూడికై వెట్టి చాకిరు చేయు ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటేవా ఏమి? లేక నీవు అనరించిన అపకృతికి ప్రతి విధానము చేయకుండాటకు మేమేమైనా సమర్థులం అనుకుంటేవా? ఓరి వాచాలా, ఏమనుచున్నావు? అపర బ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుడనే ఎరగవా? దేవా, వారెవరు? జగములందు మీ సృష్టి సాగుసున్నా పంచాంగమైపోయి బ్రహ్మ సృష్టి వేదమునగ్ని మీతో నదీధురాక దుర్యసము పేదదాచరు దుమరేకా అలాగైనా ఈ ఎండ కరంగని కుసుమ శరీర లతమ్మ తల్లుడు
గాన విలాసీనులకు నా ముద్దుల కూతురు ఎన్నడి రాణి రాజువుని వచ్చిదువని ఒడిలో వరాల కుప్పలు వలికెత్తువని ప్రాణములన్నీ నీపైన నెలకొల్పుకొని పరిగెత్తుకొచ్చినందులకు వారికి తగిన సత్కారములు వలరింపక పొగరుచే మమ్ము కూడా గడింపక నాలుకలు కోయిదు నన్న నీ నాల్క ఇప్పుడే 1000 చిలుకలు కాగలదురా ముని ద్రోహి. చిచ్చి నీ ముఖము చూసిన కొలది నెయ్యి పోసిన అగ్గివలె నా మనము భగ్గు భగ్గున మండుచున్నదిరా. మునేంద్ర, నేను అనుంచిన వాళ్ళు తప్పులైన క్షమాగుణ సంపన్నైన మీ ఉన్న తప్పులకు మీరు కోపమున్నదిగానా? మొదలు కలవాని నడుసుట పోలుగాక నడంగువాన్ని సాధింపదగునే పడక తెచ్చిన పాము చంపదగు గాని చచ్చిపోయిన దానినే చంపనేలా. ఆహా, ఇతని క్షమాగుణ సంపత్తి ఎంత చెప్పుతున్నది. వైరాగ్యులమై సంసారములు బాసి తపస్సు చేసుకుని సున్న మాకు ఈ దీర్ఘ కోపము వలదు. కావుననే హరిశ్చంద్ర, నీ తప్పుల నీ వద్దనే ఉండనేము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము కనుక నిన్ను చేపట్టినారము. ఇక మా ఉపదేశం పొందగలము. దాని వేరే తప్పక ప్రవర్తించవేని నా కోపాగ్ని నిక్షేపముగా చల్లారును. దేవరా, ధర్మోపదేశములు పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నాను. పాప కార్యములకు నన్ను మీరు పురుగులుదురా? అట్టి పాప కార్యములైనను మా యాజ్ఞ వెనక పుణ్యకృతములుగా మారవలసినదే. మీరు అప్రబ్రహ్మలు కదా. భలేరా, మా మహిమలకు నువ్వు బాగుగా తెలిసి వచ్చినవే. అన్యాలోచనలేల ఇచ్చితి వివాహం వాడు నేడు నా కన్యరత్నములను సురపతులను గంధర్వ విద్య జగన్మాన్య ప్రాభవలను వయోంచిత కళామ్మ తల్లులను పురి సౌజన్యశీల వహింపునింక ప్రసక్తి శ్రీ శుభభోగముల. మునేంద్ర, ఇది ఎందైనా సరైన ఉపదేశమేనా? అంతని కూడలి మాల కన్యలతోనా మేల్వేలు పెళ్లి పేరంతాలు ఈ రవి వంశరాజుల యశ ప్రభోటిది ఇపోటిదా అంత నీ కూడలి ఏల్పు సాక్షిగా ఇవాకంబైన ఇల్లాలి కొంతంతన గోసి దతల్ల కల్లెల ఇవాకంబాడుటే ధర్మమా. సత్యకీర్తి, ఇప్పుడు నీవు లేని సంబంధం కల్పించుకొని మాతో నిర్భయముగా ప్రతిపాదము చేయించున్నందుకు పిడుగు లాంటి సేవ ఇప్పుడే నీ పైన పడును సుమా. మహాత్మా, ఎరుగ చేసిన వారి అపరాధము క్షమించుము. ఓరి చెడుగా, నీవు ఇప్పటి నుండి మా జడదారుల పైన నీ శౌర్య ప్రతాపములు మా వంటి జడదారుల పైన ప్రయోగించున్నావే. దేవా దేవా, కన్నులు తెరవని పసివాడితో ఏమి క్షమింపుడు. క్షమించినారము, ఇక మా ఆన నిర్వర్తింపము. నరేంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిటి దురోపదేశం పాడా వంశము నిల్పనే అరయా వంశము నిల్పనే దైవోగంబు పట్టి వైవో కత్తురనము ఇప్పటికే నాడు జరిగే సత్పుత్రుడం వయస్పరిపాకమున తప్పుచున్నదని
ప్రాయమునను వర్ణ సంకరపు పెళ్ళియు వేల చుట్టెదవు నా కంఠమునందు కౌశిక రెండింటికి చెడు మార్గం నన్ను నేలేదొక్క మందురు దురంతరమైన పాపకర్మం బాధించి ముందు పరసౌక్రమకు జరిగే మందురా. ఓరి మూర్ఖ, ఎప్పుడో వచ్చు పరసౌఖ్యమును నమ్మి ఇప్పుడు కంటికి కనపడుచున్న సామ్రాజ్య అద్భుత భోగములను విడసు ఎర్రివాడు ఎవడైనా కలడా? వీరిని పెళ్లి ఆడకున్న మాత్రమున నీ కొరకై స్వర్గధోరములు తెరచబెట్టబడి ఉండును అనుకుంటేవా ఏమి? ఇలాంటి తుచ్చ రాజులకు స్వర్గధోరములు కూడానా? నర్గం రాజ్యం నర్గం ధ్రువం అన్న కాల వెంటబడినను మా అంగనవాడి కన్యలను పరిగ్రహించి వివాహం ఆడదవా లేదా చెప్పుము. అకటకట ఇది ఎందైనా సరైన బోధయా? మానసు జన్మం ఎత్తినను పాపను శిక్షింప పైన దండోదరుడు ఒకడు ఉండాలని దుష్కార్యము పొందబోవాలనే కదా. దండధరుండా వాడెవండు? అరణో మిచ్చద ఏమి కావలయ్యనో హర్దింపు సంతాన పుదరులో జక్కులరేని పెన్నిదిలో చింతారత్నమో ఏమంభూతమో ఔషధమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో ఊరగాదీశ పనోరథమో ఇంకేమి కావలయ్యనో హర్దింపు. మునేంద్ర నీ తపోఫలం ఎంతకైనా జాలిందే కానీ సిగ్గేలాగున లేకపోయే తనకు తనకి గాజురాచుతుయో లగ్గో కూర్చొతనన్న ఆశపడి విల్లోలుండ నిర్భీతినియే యజ్ఞంపక మాల కన్యల ద్రోయం పొంది ఆర్కాయనమ్ము భక్తిల్ దోచనటంతు చీయనరి నన్ను ఆ బాల గోపాలమో ఓరి ఆత్మశ్లాగి దురాభిమాని, నా కూతుర్ల పెళ్లి ఆడినా నీకు లోతగా ఉండునా? నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగినచో నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా ఉండి నీటు పట్టు పర్గములు ఉండక ఇతడే నూతన సృష్టికర్త అయిన గాదేయ నల్గునడటంచు నేను అందలమ్ముల నిల్పి జోహారులిడరే. వారెవరంటివా? నరా సురా యక్ష గంధర్వులే. తాపసోత్తమా, మీకు నేనేమని ప్రత్యుత్తరం ఇచ్చును? నీ మేలు కోరి ఇదవో బోధించుట నాకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వం ఏమున్నది? ఇంతకు నా పెంపుడు కూతురులను పెళ్లి ఆడదవా లేదా స్పష్టంగా చెప్పుము. నా రాజ్య సర్వస్వమైన వీడుదును గాని నీ నా పంచమ కన్యల మాత్రము పరిగ్రహింపను. సదాస్తు హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలుచుండము. తప్పిపోయిన సదాశివుని పాదములు తప్పినవాడవదు. శిరకాలము నుండి మరల రాజ్యమేల వలయునన్న తలంపు నా మదిన బాధించుచున్నది. నేటికి నీ హవిదార్యంబుచే నాకది లభించినది. పట్టణమునకు ఇప్పుడే పోయి సింహాసనమును అధిష్ఠించదా? ఏది అతడు నీ రాజపురుషుల అభ్యంతరము తెలుపుకుండటకు నీ రాజముద్రిక నాకిమ్ము. ఆడిన మాట తప్పకుండుము. ఆడు బొంగుదరం చదివించిన మహాత్మ దానిని మీరు లాచించి నన్నడగ కాదు
దయమిమ్మో నిష్కార్యపుణ్యుడల్ రాజరికము సౌఖ్యము నీకు కొత్తలో విందులే ఇలాంటి వారి వీరి వలె ఇలాంటి కుయుక్తులు మాకు లక్ష్య తెలియను. రాజులందరిలో నీవేమో సత్యవంతుడమని వింటిని. నేటికి ఆ పేరు నేతి బీరకాయనదిరా. మాత పెదవిది దాటక ముందే యోచించుకొనవలసి ఉన్నది. పిదప ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రయోజనమేమి? ఇక 1000 మాటలతో పనేమి? నేను పొరపాటున అట్లాంటిని రాజ్యము ఇయ్యదలసి కాదు అని స్పష్టముగా చెప్పివేయము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన ఛీ అనుము. నాథ, ఏల సందేహించదరు స్వామి, సందేహింపవలదు నాథ. కరుణిన్ నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. తరుణిన్ నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. ఇదర కాణాచియే మీకు బక్కరికి మాందాత్రాది రాజన్యులు ఎందరు పాలించిరి. ఇక ఎందరు పోవనున్నారలో ఒక్కరేనియన్ నాథ, ఒక్కరేనియన్ వెను వెంట గట్టుకొని వేగంచాలిరే ఇంతకు నాథ. చెప్పుచున్నదే. ప్రాణేశ్వరి నాథ, కలపలతావు స్వామి, దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను. లోనికేకి దానా దాన సమృద్ధమ్మకు బంగారు బొంగము కైకొన్నాము. చిత్తము స్వామి. ఓ భగవతి భూదేవి సతత అనక్రియారతుడనంచు జగా
దేవతలు మెచ్చ విషయంబు గణించినాడని కారణమునా మితి లేని దవ్య సంగతుడనై భోగ విస్తారునైతిని కారణమునా ఇంతకాలం నిన్ను ఆశ్రయించుకుంది ఇప్పుడు విధిగతి వచ్చుదో నేనే నిన్ను అమ్ముకుని సత్యవిత్తుండ కొరకు శ్రీ గుణోదామా రాజలక్ష్మీ లలామా బ్రహ్మసతమా రాజధానం పరిస్థితులు సిద్ధముగానే ఉన్నాము. దేవ బ్రాహ్మణమో నముల విడవసి భక్తి సప్త పాదోతి విభ్రాజత కండ భూవలయు మెల్లా నీకు దానముగా నా భావం ఒక శంకరేఖల సంగతి బ్రహ్మార్పణం వంతు దేవా విశ్రాంతిగా వేలుకొమ్మింకా నీవా చంద్ర తారార్కముల్ నీవా చంద్ర తారార్కముల్ నీవా చంద్ర తారార్కముల్ రాయతలక రాజలాంఛనమ్మగు ఈ కిరీటం ధరించి ఈ దారుణ చక్రం నిర్వాక్రమంగా పరిపాలింపు. హరిశ్చంద్ర, నీకు దీర్ఘారోగ్యము కలుగునిగాక, నీకు దీర్ఘారోగ్యములు కలుగునిగాక. ఇక నీ భార్య పుత్రులతో మా రాజ్యం వదిలి పొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వముక ఇక్కడనే ఉండవలయను. మంత్రి సత్తమా ఈ మహర్షిని ఆశ్రయించుకొని నీ నీ కాలం వెళ్ళబుచ్చుము. ప్రభు ఇల్లాలు అల్లారు ముద్దగా పెట్టి కడకు చిలకలు గండు పిల్లకపోయి చెప్పినట్టు ఈ కౌసులు చిన్నతనము నుండి నన్ను చేరగదీసి కుమారుని రీతిగా మనల్ని గోడ పిలిచి తమ మంత్రి పదవనంటే నా కళ్ళ కురుండా నీ కానల పాలై పోవుతుండా నీ సన్నిధి నుండి నోసుకొన చాలనట్టి కృతజ్ఞను కదా పునశ్చమాగమా సుకోనతులే మనకి జగాన నేడు ఇదివరకెన్నడు కొననిది జవదాదు మాట ఈ వెదన గోడ నా పలకులారసి ఈ కుసిక పశుతికి ముద ముద మంజరింపు కలదే బంధమే యదవ పునశ్చమాగమా కోలతుల మనకి జగాన నేడు
సత్యకీర్తి నిన్ను కూడా నా ఎంట తీసుకుపోయినా ఆ విశ్వామిత్ర మహర్షి నా గొంతు కొరక నా మాట విని పురమునికేగు. సత్యకీర్తి, నీవు ఇంకా కదలకున్నావేమి? నీవు పోయి పురమును ఎలా అలంకరించి మరియు పట్టాభిషేక మహోత్సవమును చాటింపు. అయ్యయ్యో, ఇంకెక్కడ అయోధ్య? హరిశ్చంద్రుడు అయోధ్య, ఇంకెక్కడ అయోధ్య? ప్రభు, ఇక నేను పోయి వద్దును ప్రభు, ఇక నేను పోయి వద్దును. నీకు శుభం కలుగును గాక ప్రభు, నీకు శుభం. హరిశ్చంద్ర, మాకు చాలా పొద్దుపోయినది, ఇక బొమ్ము ఉండుము. హరిశ్చంద్ర, నా దగ్గరికి రమ్ము. సింహాసనంపై కూర్చుండు రాజ్యమేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా? మీ నగలని ఇక్కడలే దిగబడిచిపోవలను. అలాగే మహాత్మా. బొమ్ము. ఈ రాజేంద్రుడు ఎందును లోబడకున్నాడే, ఇప్పుడు మరి ఒక ఎత్తులెక్కదను. ఓరే హరిశ్చంద్ర, ఓరే హరిశ్చంద్ర, హరరే ఎంతటి మోసగాడవురా! సత్యం వన్న ఈ పాటిదా పరవిత్తంబును పాయసంభుగా భుజింపజూతువా? నాడు నా హక్కర యజ్ఞార్థమై దానమిచ్చినది రొక్కం ఎక్కడ దాసినామురా? చి కక్కిన కూటి కాశపడు దుర్బుద్ధులు ప్రశంసింతురే. మహారుణధనమయగ వేసి పోదలసినావురా? ఎక్కడదా రుణము? ఏమి ఎక్కడిదా రుణంబా? అసలు లేనే లేదా? ఏది మొహమెత్తి మా వంక తేరి పారి చూచట్లను ఆ మాట్లాడున్నది నాల్కయ్య తోటి ధూలమ్మ. చి ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తి అని ఎట్లందుర లోకములా? మునేంద్ర, మమ్మింత అన్యాయంగా బాధిత పాడాయమా? ధరణి సర్వసములు మీకే దారవోసి కట్టుబట్టలతోడనట్లడివికి దైనమున ఏగుచున్న లేని నా తలనింత లేని ఎప్పులు కట్టజలునే. ఓరి పాపిష్టి కృతజ్ఞుడా, ఇంకొక్క మారు అట్టి కూత కొయ్యము, నీ నాలుక పీకించి గద్దలకు వేయించదను. చేతగాని పిలుపు ముందు ఏడ్చుడు ఎందులకు? పిదపై ఇలాంటి తులువ కూతులకు ఇటే ఎందులకు? రాజ్యము ఇయ్యదలసి కాదు అని ఈ రాజ్య దానము కూడా దానిలో చేరినదా ఏమి? స్పష్టముగా చెప్పివేయము. కోపముఖమయ్యా, ఇప్పుడు చేత అరకాసు లేని దరిద్ర గతి అన్నీ ఉన్నాను. ఒక్క మాసము గడువు సంగ్నిసు ఏ పాట నువ్వు పడి నీ సొమ్ము చెల్లించదను. మొదటనే ఇట్లా అనుకుంటున్నా ఎంత బాగుండును. పొమ్ము పొమ్ము ఉండుము. మాకు సందేహం బాధించున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యము అన్న పానీయముల కింద వ్యయపరుచుకున్నా మా రుణము ఎట్లు తీరగలదు? నీపై తరువుగా నా శిష్య నక్షత్రకుని పంపెదను. శిష్య నక్షత్రక ఇతడే హరిశ్చంద్రుడు. మనకి ఇయ్యవలసిన రొక్కము నెల దినములలో ఇచ్చినట. అందు ఒక్కైనా గవ్వైనా దిగబెట్టక కూర్చుకొని రమ్ము. అలాగనే మహాత్మా. హరిశ్చంద్ర, ఇగో ఇక్కడే నా ప్రియ శిష్య నక్షత్రకుడు. చిన్ననాటి నుండి గడుఘోరంగా పెరిగినాడు. ఆకలైనప్పుడు తిన్నగా అన్నము కూడా అడగనేరడు. వీని ఎంగములను కనిపెట్టి ముప్పూటల వేళ్లకు తప్పకుండా నా మారుగా కాంచుకొనుము. అయ్యా, సాధ్యమైనంత వరకు అట్లే చూసుకుంటున్నాయ్యా. సాధ్య అసాధ్యాలతో పని లేదు, నా మారుగా కాంచుకొనుము. అలానే మహాత్మా. పొమ్ము. హరిశ్చంద్ర, రమ్ము. ఏమో ఈ వెర్రి రాజా, నా ఎంతటి వాణి ఉపదేశము త్రోసిపుచ్చుపోవుచుండావే.
ఈ రాష్ట్రములో కడకు నీకొక్క పిడికడు అటుకులైనా దొరకకుండా గట్టి కట్టడి చేసేదను. నా హప్పు ఎట్లు తీర్తుపోయి నీకు ఈ నిస్కార బాధ ఎందులకు? చక్కదనాల చుక్కలకు నా పెంపుడు కూతురులను పెళ్లియాడము అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడము. రాజనందన, ఎన్ని కష్టములు వచ్చినాను అధికంగా భావించను. ఇక నన్ను వదిలివేయము. మా కష్టాలైతే మేము పడతాం. మాకు సెలవు సంగరి. పొమ్ము పొమ్ము. ఇనుప గజ్జల తల్లియగు పెద్దమ్మ కిర్రు చెప్పులు తొడుక్కొని నీకు ముందు త్రోవ చూపుతుండగా నీవు నా మాట ఎట్లు ఇందువు? నక్షత్రక గురుత్తమ, ఓ అతడే హరిశ్చంద్రుడు. అతనెమ్మటి వెళ్ళి మనకి ఇయ్యవలసిన రొక్కము ఒక్క కాసు కూడా దిగబెట్టక కూర్చుకొని రమ్ము. గురుత్తమ, ఇంతగా ఆయన ఈయవలసిన రొక్కంబు ఎంతవరకు? ఇప్పుడు దంతావళము బలవంతుడొక్కడు నిలబడి పైకి నీ రతనం ఎంత రువ్వునో అంత యజ్ఞం ఇచ్చి కూర్చుకొని రమ్ము. ఏది నీకు సంధ్యావందనమే రాదంటివి? ఒక్కసారి చెప్పుమో. గురుత్తమ, అడుగునే చెప్పుకుంటా ఇనుము. తంతాళంబుపై బలవంతుడొక్కండు నిలిచి పైకి నిరతనం వెంతటి దౌన అంతటి అర్థంబున జగదన్ సరిపోవు కదా. అంతే అంతే, ఇక పోయి రమ్ము. హరిశ్చంద్రుడు ఎడమైనడు, ఇక పోయి రమ్ము. హరిశ్చంద్రుడట సత్యసంధుడట, అబద్ధమాడడట, ఆడించదా. ఇక నేను జరగబోవు కార్యక్రమము ఆలోచించదను. దర్శనమీయవదేవా నీ దర్శనమీయవదేలా గోపాల రావేలా దర్శనమీయవదేలా నీ దర్శనమీయవదేలా. సొగసులు విరిసే నీ చిరునగవులు, సొగసులు విరిసే నీ చిరునగవులు, నిగనిగలాడే రతనాల దల్లులు. సొగసులు విరిసే నీ చిరునగవులు, నిగనిగలాడే రతనాల దల్లులు. మోహన రూపాయదుకుల దీప, మోహన రూపాయదుకుల దీప, మధుర సుధా మురళీ కలాప, మధుర సుధా మురళీ కలాప. గోపాల రావేలా దర్శనమీయవదేలా నీ దర్శనమీయవదేలా. నీ మృదుమోహన మురళీ రవళి నిఖిల జనాలకు నిత్య నివాలి. నీ మృదుమోహన మురళీ రవళి నిఖిల జనాలకు నిత్య నివాలి. బృందావనిలా నవరసకేళి, బృందా
దర్శనమీయవదేల నీ దర్శనమీయవదేల గోపాల నందగోపాల మురళీలా భరతభామ్మకి ఎరಳು దాటిపోవటిగా నిడుకో దీపమా ఆగర్పచి మంత్రాలైన నా దేవికి ఎంతట దొరక తెచ్చి పెడుతుంది కనజ గణబారముల కనజ మై చేరువాడ కనుగొన తరంగి కన్నీటి కనుగొన తరంగి కన్నీటి కాల్వతోడా నడువలే
స్వామి. దేవి దేవి ఎట్టు నలవగలవు దేవి? రాణివాసం భోగములు అనుభవలసిన నిన్ను ఇలాంటి ఘోరార తీర్థము తెచ్చి కుసుమ సుకుమారమైన ఈ శరీరము ఇలాంటి దీర్ఘయాత్రలతో నలకంప చేసిన నన్ను నేనేమని నిలుచుకున్నాను ప్రియసి? నన్ను నేనేమని నిలుచుకున్నాను ప్రియసి? ఏనాడు నడచినావో ఈ ఎడారులలో సలలిత ఆరామ సీమలయ కాన్ని ఏనాడు తల చూపితి ప్రచండ ప్రచండతో అలక మాణిక్య కాంతులక కాని సవితూచి కందమూలముల సరసరాచల్ల భోజనమ కాని ఏనాడు చెవి చేతి కోరములు లీలాల చూగాలాప పాలిగాని ఎండరిగితి పుత్తగటి ఏల కరగి గలగాల కత్త చతిలోకి కటక గమన చమోబోత చెతుల చింత నన్ను బరువు చూడను చేసి నన్ను బరువు చూడను చేసి వీనాడ కన్ని ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా? నదేశ్వర, నా కొరకై మీరింతగా చింతింపవలదు స్వామి. మీరు మాత్రం అనుభవించుండని సౌఖ్యం ఏమున్నది? ధరపై పుట్టిందెట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖములు, కొన్ని నాళ్ళు దుఃఖములు అనుభవింపక తప్పదు కదా నాథ. చూడు, పాపము ఈ ఎండక నక్షత్రేశ్వరుడెట్టి చూలేను కదా. మనం ఎట్లున్నను ముందా ఒటోత్తముని సేమ వరంగుటి ఉచితము కదా స్వామి. దేవి సతీమణి, ఇన్ని కష్టములు వెళ్ళు మరొక పరమున నీ మానవత్వముడే నీ సంచారుడు వచ్చున్నాడు. ఇంతలోనే నిన్ను ఆ కురువత్రక్ష మెల్లగా తీసుకెళ్ళి నేను నక్షత్రులు తోడుగా తీసుకొచ్చింది. అలాగనే మెల్లగా కొంచెం నడువు దేవి. బొత్తిగా అడుగు తీసి అడుగు పెట్టుటకు వీలు లేకుండా పాదముల ఎందుకు కండకములు విరిగిననే ఎట్లు నడవగలను స్వామి? ఎట్లు నడవగలను? అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి? దేవి, అవును దేవి, ఎట్లు నడవగలవు? తాళముల కాంతలను నేనొక జీవనం యొక్క పాలయోగిని నిన్ను సేవించుచును భూగోళను
పొంగుతరరు ప్రజాలయతలు వనిత గాఢ ప్రజాలయదల్ నాథ ఎల్లకాలం ఒక్క రీతిగా ఎవరికి సాగి వచ్చిన స్వామి మెల్లగా నడిచిదను నాథ, మెల్లగా నడిచిదను రా నాయనా. నీ ప్రయాణం పాడుగాను గురువుగారు నన్ను నీతో ఎలా పంపించినారు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతండాశమనందున నీవిచ్చట భార్యాపుత్రులతో సుఖంగా నుండుగాక మా ఇరువురి మధ్యన నా కాసుకండ్యమలాక నా కాళ్ళు పడి కర్మమేమి కాలినదయ్యా. రామరామ రామరామ. నక్షత్రేశ్వర ఏమి ఏమి ఇంకా ఏమి? ఏ బెబ్బిలో నన్ను గుట్టుకుని మింగివేయవలేనని ఈ ఘోరారణ్యంలో నన్ను వెనకంబడ వేచి నీవును నీ ఆలిబిడ్డలను సుఖముగా వచ్చినారు కనుక నేనెక్కడ చచ్చినా నీకేమి? అయ్యా నేనట్టి ద్రోహిని కాదయ్యా. అల్లదే ఒక కురోక వృక్షము కిందకి దాని నీడికి నిన్ను మెల్లిగా తీసుకెళ్ళుదును రమ్మయ్య. కొంచెం ఆవేశమైన తీరును మొత్తం మీద బతకనేవు. నాకు చచ్చిపోవాలని ముందు నీరు దారకం పోయావయ్యా. నాకు చెట్టు వద్దు, చామా వద్దు. అయ్యయ్యో ఇక్కడ ఎందైనా నువ్వు నీరు లేదే. ఇలాంటి అరణ్యములకు ఎందుకు తీసుకొచ్చేదివి? స్నేహము కుదరకమున్న ఒక గుణాగుణం వలన ఇది ఒక తొలిస్త నిజస్థానమని నాకు తెలియదయ్యా. అవునవును, ఏ పెద్ద పిల్లి నోటబడి ఈ బ్రహ్మచారి సత్యనతో మన అప్పు అడుగువాడు లేకుండా కదా అది అని ఏచి నన్ను ఇచ్చటికి ఈడ్చి తెచ్చిన మాయోపాయం నీకు బాగా తెలియను. మరి ఏం తెలియదు. అయ్యా నక్షత్రేశ్వర నిష్ఠూరం మాటలాడకమయ్యా. నిజమాడినా నిష్ఠూరమేనయ్యా. ఉటొత్తమా లేచి రండు. ఇందెందైనా నీరు దొరికింది పోయి వద్దును. అలాగైనా నా చెయ్యి పట్టుకోము. బొత్తుగా సత్త ఉడిగిపోయినది, వాడిపోయిన పెరుగు తోట కూడా వరే ఉండాను. కుమార లోహిత నేడు మనకు పెట్టన దినం వచ్చినదయ్యా. అకటకట సార్వభౌమ కుమారుడికి నేడెన్నో అన్నాలు జరుపులు కదువాయ కదా. అయ్యయ్యో ఎంతని జలపించదును, ఏమని జలపించదును. చేయో బంధువ సార్వభౌమ పదవి చదవు పరమధ్యమునా స్వామి అన్నమో రామచంద్రాజనీల పిలుచు ప్రియచుతుండు అట్టల్లాడదూచు సాయం వేమి చేయలేని గతియే సాయం వేమి చేయలేని గతియే నన్నే తుడే పాపమో దేవి ఎక్కడ సంపదలు ఎక్కడ సౌఖ్యములు దేవి
చూడము చిరమై స్థిరమై సంపదలెల్ల ఎంకలొకరి సాగిరా సరియే పాటు ఇది ఔష ప్రాప్తంబు అర్థాన్ని నెవ్వరు తప్పించదరు పుల్లబోడలని ఏదో ఉన్నబోడలని గర్వము జాతికి కాదు రాజు కింకరుడగులు అది కాలాల కోలం నాథ, ఇప్పుడు దుఃఖమునకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణిగా తిట్లు నన్ను ముందే బ్రహ్మచారి ప్రాణములు కాపాడే మన కర్తవ్యము కదా స్వామి. దేవి ఇందెందైనా నీరు దొరకనే పోయి వచ్చేదను అంతదనక ఈ బ్రహ్మచారి క్షేము భరాంచము చిత్తము స్వామి. కరుడే రాజగును రాజు కింకరుడగు కాలాల కోలంబుగా అమ్మా చంద్రమతి, నాయనా నీ పతి ఇంకను రాలేదుగా? బయలుదేరిన ఎడమేదయ్యా. లేదు తల్లి, సచ్చుటకు కూడా నేరం లేదు తల్లి. అయ్యా నాకు ఆయాసం పుట్టినది, నాయనా. మాట బొత్తిగా ఈనస్వరం పడిపోయినది. నా నాలుక పీక్కొని అయ్యయ్యో, సావలసిందే పోయినమ్మా. నన్ను చూసి ఏడ్చుటకైనా మంచము తోడుగైనా మా అమ్మయ్యను నా దగ్గర లేకపోయాడు. రామ 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 రామ, ఇది ఎక్కడ పడగాలి? ఇది నా కోసమే వచ్చున్నదా? చంద్రమతి వడగాల్పుల చుడివారచున్ అయ్యా సురచురంద్రమానమున కాల్పగదొడిగెనో పరమేశ్వర, ఏటలతోడ నిప్పు కనమను పార్పగబుటొచొన్ తడిలేదింతయు నాల్కపై నాయనా. తడిలేదింతయు నాల్కపై నక్షత్రేశ్వర, కడుపులో నిన్ను జిచ్చు ముట్టించిన డెల్ల మంటలు
నేను ఇంక నా ప్రాణము లీడదన్ అమ్మా అమ్మా. నక్షత్రేశ్వర ఓర్చుకును నాయన, ఓర్చుకును. జరా పీడిత అయిన నీ తల్లి పుత్ర శోకమును అనుభవింపుకును గాక నాయన, ఓర్చుకును నాయన. అయ్యయ్యో నక్షత్రేశ్వర, మరేమి అప్రేమ లేదయ్యా. స్వయముగా చక్కగా నీవే మాట్లాడుచున్నావు కదా నాయన, మరేమి అప్రేమ లేదయ్యా. కుమారా, నేడు నీకెంతటి దురవస్థ వచ్చినదిరా నాయన. నానా విధ పక్ష పోచములు పట్టుకుని పరిచారిక గడపలు అనేక విధముల లాలించి బతిమాలి భుజింపమని నోటికందయ్య రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా ఆకలి అని అతి దీనత్వమన నన్ను అడిగినను. నీకు పిరికడ అన్నము పెట్టిట్టుకు నాకది చాలకపోయింది. అయ్యో దైవమా, మా వలన ఈ నక్షత్రేశ్వరుడికి ఎట్టి దురవస్థ వచ్చినది స్వామి. కరుణామయులెవరును ఈ పన్నులైన ఈ చిన్నవారిని రక్షింపరు కదా. కట్టా దుఃఖపునటేటను పడియేచు ఈ శిశువులను కాపాడ ఎక్కడలే పుట్టించువాడెట్లో పెట్టక మానునా నడి పల్కే నిక్కు బొంబైన చో పట్టెండన్నము కాటకం పైన సింప బ్రోడునే అకడా అకడా పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ, దయగను మామము జగదీశ, దయగను మామము జగదీశ, పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ. పరమేశ్వర, మమ్ము రక్షింపవా తండ్రి, మమ్ము కరుణించవా స్వామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పలు బాధలతో గతితో చకని, పలు బాధలతో గతితో చకని, శరణము వేడితి పురాణ పురుష. పలు బాధలతో గతితో చకని, చరణము వేడితి పురాణ పురుష. పాప చింతలే ఎరుగని మాగిల, పాప చింతలే ఎరుగని మాగిల, బాధల పాలైతి ఇది మీకు మేల, బాధల పాలైతి ఇది మీకు మేల. పాప వినాశ పరమేశ, పరమేశ. పరమేశ్వర, మమ్ము కరుణించవా తండ్రి, మమ్ము రక్షింపవా స్వామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆకలి బాధకు పోవలేని పసివానిగా ఉమయ్యా, ఆకలి బాధకు పోవలేని పసివానిగా ఉమయ్యా. పార్వతీశ కైలాస నివాస పన్నగేంద్ర పూజ, ఆకలి బాధకు పోవలేని పసివానిగా ఉమయ్యా. పార్వతీశ కైలాస నివాస పన్నగేంద్ర పూజ, పసిబాలునిగా ఉమయ్యా, ఆకలిని తీర్చవయ్యా, పసిబాలునిగా ఉమయ్యా, ఆకలిని తీర్చవయ్యా. రావా
నక్షత్రేశ్వర, నేడు మనకు దైవం ప్రసాదించిన ప్రసాదం నాయన, పుచ్చుకునుము నాయన, పుచ్చుకునుము. అమ్మా, మీరెక్కడమ్మా? నక్షత్రేశ్వర, అదుగు అదుగు సరుగురు, అచ్చడి దారాధ్యానం చేసుకుంటాము నాయన. లోహిత, తోడుగా వెళ్ళము నాయన. జయ జయ గిరిజా రమణ, జయ జయ గిరిజా రమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజా రమణ. ఆహా, ఎంత కరుణామూర్తివి తండ్రి, ధన్యులము స్వామి, ధన్యులము. కరుణతో వరమొసగే వరదుడ నీవే, భక్తుల పాలిటి పెన్నిది నీవే, కరుణతో వరమొసగే వరదుడ నీవే. మదిలో నిన్నే నమ్మితి స్వామి, మదిలో మముదరి చేర్చగరావా దేవా, మముదరి చేర్చగరావా దేవా. జయ జయ గిరిజా రమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజా రమణ. ఎంత కరుణామూర్తివి తండ్రి, ధన్యులము స్వామి, ధన్యులము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మదిలోనే పొడు మరువము స్వామి, మహిమలు చూపే ఓ మహాదేవా. మరువము స్వామి, మహిమలు చూపే ఓ మహాదేవా. మునిలోకాలు నీ ఆలయములే, మునిలోకాలు నీ ఆలయములే, నీ మహిమలు గణమాతరమౌన, నీ మహిమలు గణమాతరమౌన. జయ జయ గిరిజా రమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజా రమణ. అమ్మా చంద్రమతి, నాయనా, ఎంత పుణ్యాత్మురాలు అమ్మా. ఏమి నాయనా? చచ్చిపోయిన వాడిని తిరిగి బతికించినావు కానీ అయ్యా, నీవు పలహారములు చేసినావు కానీ
నక్షత్రేశ్వర, నా పతి పుచ్చుకుంటే నేనిట్ల పలహారము చేయుదునయ్యా. ఓ ఎర్రిబాగులు తల్లి, అయ్యా ఎక్కడ పతిం కట్టుకుంటివమ్మా? నాయనా, ఒక సన్యాసికి సర్వరాజ్యమును నేదో మట పట్టింపుకోర్కు చేజాతి బిడ్డతో నిన్ను మహారణ్యంబు పాల్చేసి పూటికను గుడ్డకు గాని పెన్నిమిటిని వీటం వెల్చు ఏమల్చు నమ్మిక సేవింతువో ఎర్రి తల్లి పొరగామిన్ కానలే వెంతయో అమ్మా, నీవు నాకు ప్రాణాదానం చేసినందుకు నీకెక్కువైన ప్రత్యుపకారము నేను చేయలేను గాని పడతి నీ విషయము మా గురునితో వాదించి ఏమన్నయ్యా? నీ రాజమిపుడి పింజదరమ్మో. అయ్యో, అట్లు చేయరాదు నాయన, అట్లు చేయరాదు. అపచారము నీ మగనితో బొత్తుని 4 అంగుళ ముడివేయం పని ఏమి? నీవా ప్రజలను పోషింపుమో, నీ కుమారుడు నీ చేతి వెనక నతడారోహించు మీ గద్దెపై అమ్మా. అట్లిప్పించు రాజ్యము, నీ పతిగా ఇప్పించమందు మేము. వట్టి మాయదారి వాడైనా నీ మగని విషయం నేనేం చెప్పను, చెప్పినా ప్రయోజనము లేదు. నీవు రారాజు బిడ్డవు, నీ కడగండ్లు పడ్డకు నీ కర్మమేమి కాలేదమ్మా. నా వెంట రమ్ము. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపల్యమున నీవిట్లాడుకుంటువే గాని ధర్మం ఇంచుకైనను యోచింపనైతివే నాయన. రాజ్య భోగములు అనుభవించినప్పుడు పతి పూచుండును, కాలవశమున కష్టమేది సంప్రాప్తించిన ప్రతిజాధ్యుండున నాయన. ప్రతిన శరణమే గదా సతోత్తమునకు మూలము. చూడుము, జరుగను నేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర, జరుగను నేరదు దేహయాత్రయును. బిచ్చం వెత్తినంగానే జరుగన్నేరదు. దుష్కరి చర్మంబులే గాని పైకి తగు వస్త్రం వేమి లేదు. కాపురమా కశపు వల్లగాడ ఇక రూపం చెప్పగరాదు. అట్టి మాదిరి భర్తను తనమే గట్టుకొని భక్తి గౌరీ పూజింపదే. ఆ
నీ వంటి దానికి హితము ప్రవేశించడం నాది అని నేరము తల్లి. నాయనా అయ్యయ్యో, నేడు జలపాతములకు నోచుకోలేకపోతుంది. నక్షత్రుడు జీవించెట్లు, లోయదాచుడు బ్రతుకుడెట్లు. నాథ, నక్షత్రేశ్వరుని లోహితాసుని ఆకలి దప్పులు ఎలాగనో తీరినవి, మీరును ఫలములు ఆరగించుడు స్వామి. దేవి, నాథ, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వపు నడిచిన ఎట్లు వచ్చినవాటి ఎట్లు వచ్చినవి. అట్లేగా వచ్చినేమో దేవి. నాథ, మనం నేటి రేయి నిద్రింపై ఒకటో వృక్షము ఉన్నదని మునేచుడు వల్ల తెలుసుకుంటుంది. నాథ, ఆ వటవృక్షం ఇంకెంత దూరమున్నది స్వామి? అదిగో చూడము దేవి. వాడిన పండుట కులం, వాడిన పండుట కులం విలపై పవన గుదిరాలుతుండే ఓ జరియా. కపిలం విచిత్రముగా కళ్ళదింగులవుతూ వేలాడు శిశువులం తమ పొట్ట కింద ఊదుకుంటాడు ఊడలపై విలాసముగా ఊయలలు పోతి ఫలము. నక్షత్రేశ్వర, ఈ వటరాజ్యమంతుడు పోతకోటిగా నిలిచి ఇంత చక్కగా పోషించదము. ఏమోయి నన్ను భూతాస్థలంలోకి తీసుకొచ్చేదివా ఏమి? అయ్యా, కాదు కాదు, మన నివాసమునికే తీసుకొచ్చింది. దేవి, నాథ, సేనాయోగ్యములుగా ఇక్కడ నిలవలు బాగు చేసుకొని మంచిది. చీకటి ఎప్పుడే కనుమూచుకుంటూ వచ్చినట్టున్నది. చిత్తము స్వామి. కటకట కాలాంజన మలంజనములకు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరమైనది. గాఢ నిద్రహంత అవస్కారం వీరికి ఎకట్లో రాకుండా రక్షిపోవాలని. అయ్యయ్యో, సార్వభౌమ ఇల్లాలుక ఇన్ని కడగంటలు నేడు ఎంతటి దురదృష్టవంతులు. నేయము నవరంచబోంచవలను ఆ చుత లోయిత, నీ ఎంత అదుష్టవీనుడు అయ్యా, ఎంత అదుష్టవీనుడు అయ్యా. అడుగండలే కన్నేలపై అటల్లాడ ముద్దాడగా గొడిగంపలు చలితల్చి కొమ్మచిది మేలు పొయ్యోలలు పోరుడగల్ జోలోనిగా జన్న సందడి కనుమూచెను నిత్య నిద్రా సౌఖ్యము వీరాలపై తనయా
ఇదే వచ్చి చూడు. ఓ చంద్రమతి లెండు లెండు. అయ్యా, ఏమి అప్రేమ సంభవించినది నాయన? అనేకమైన పెనుభూతములు గుబ్బిళ్ళు గుబ్బిళ్ళుమని దునికినవి. నీ పతి పెనుగులాడుచు ఆ వంక గేగినవి. మరేమి అప్రేమ లేదు నాయన. అదిగో ఆ భూతనాథుని గర్వం మనిషి నా నాథుడు నాయన. దేవి నాథ, నక్షత్రేశ్వర, నీకు నిద్రాభంగం కలిగినదా? నాథ, మా నిద్రాభంగముతో పాటు శత్రు గర్వభంగము కూడా జరిగి మీరు కుశలముగా ఉన్నారు కదా స్వామి. నా కుచలముగా కానీ నక్షత్రక మనం నిశ్చితంగా ఉన్నాం. ఎక్కడ? అయ్యా ఇక్కడే. నీకేమైనా మతిపోయినదా ఏమయ్యా? అయ్యా వాడు నే చేత కడతేరినాడు కదా. అవునవును. ఈ పరివారములు మైమరిచి అది బ్రాహ్మణులకు సహజమని తెలిసి ఉండియు మాటి మాటికి నన్ను ఎగతాళి చేసేదవు. నీవేమైనను నా పిరికితనమే నన్ను రక్షించుతున్నది. అయ్యా ఈ గాఢాంధకరములు ఎక్కడో పోదుమయ్యా. ఓరి మాయావి, నీవెక్కడి నుంచి కదలవు కదరా. నాథ, ఎక్కడిదా వెలుతురు? దేవి ఇది అడవి ఎక్కడో కాల్చున్నట్టు ఉన్నది. శ్రీమన్మహాయజ్ఞమూర్తే భవత్కాల రక్షాతి సల్లోక తేజో విరాజీ కృపాళు మహాదివ్య చారిత్రమెన్నింగ నేనెంత దానం సురారాధ్యనీయంతు వేదంబులన్నాల్గు జన్మింపుటం చేసి వేల్ముల్ జాత వేదేతి నామంబులన్ భక్తి పూజింద్రు నీ చేత శిష్టాది కర్మంబులల్ ప్రవర్తించు దేవా నేనెన్ రాజసూయాది యజ్ఞంబులందున్ ప్రపూజించియున్నట్టి మమ్మ కృభంగోవగా జల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా దయాభంగియే మాయనయ్యా నిన్నె నమ్మి అరణ్యంబులం దిక్కు లేకున్న నల్లాడు ఈ దీనులంగాల్వ నీకెట్టులవ్వు విచారింతు నేనే నిత్య సత్యావ్రతారూఢుడు శ్రీ హరిశ్చంద్ర భూపాల్ ఇల్లాలి నేనైతి నేనిన్ ప్రశస్తోను సాధిత్వమున్నాకు వర్తించు నేనిన్ నిమిషంబులోనన్ వచ్చాల గాజాల నవ్య నిహార వంపూరు వంపు సత్యంబునంగాల వేదీతి హోత్ర ముని సోత్ర గాత్ర నమోస్తుతే నమోస్తుతే నమస్తే పరమేశ్వర ధన్యులము ధన్యులము స్వామి ధన్యులము. నీ వలనే కదా మనమందరం బ్రతికితిమి. లేదు నాథ, మీ సత్యనిరుడి వలనే మనంతా బ్రతకలేతిమి స్వామి. హరిశ్చంద్ర, నీ ముచ్చటలు జాలించి బయలుదేరు. నడిచిన వలదే కాశీ మనకు దూరం అయిపోతున్నది. దేవి అదిగో చూడము గంగానది గోత్రము అరిఫాతో ధౌట జలములను పోవలౌజే గురుఖండంబులదందు నీకంచు ఆ ఆ కోచించడలు చూడు బంధుర గంధ బాచల గంధ వదిలేతం లేత 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 సంఘటన జాయమానా సతరో భక్తాంత ఘోరాపతి దేవి, అదిగో చూడము విశ్వేశ్వర
మినుకు మినుకలుతున్న కనపడుతున్నదే అదే 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 విశేష దేవాలయ ప్రార్థము నట నటన భీమ జటార విటను విలుటను కనకో మజాద నిత్య జోగన ప్రభాకాంత దినాచమై మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ జగముల నేనే స్వామివి నీవే అరుణత వరమసగే వరదుడ నీవే జగముల నేలే స్వామివి నీవే అరుణత వరమసగే వరదుడ నీవే కనికరించి మము కావుము దేవా శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర శంభో మహాదేవా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం అనేకదం భక్తారా గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు పాపా సాక్షాదం తస్మే ఈశ్వరే ఓం నమః శివాయ. పద్యం పాడతాం.
భగవద్గీతలో అదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయుటకై దేశ సంస్కరణముల యందు ప్రతి యుగమున అవతారము మార్చుచున్నా. ఒరే కేశవ ఎక్కడ ఈ రోజు అమ్మగారు పుట్టినరోజురా. పుట్టినరోజా గురుగారు? ఏం చెప్పలే గురుగారు? అమ్మగారు ఏమైనా తెమ్మని చెప్పిందా? చెప్పలే గురుగారు? కూరగాయలు తెమ్మని చెప్పింది. కూరగాయలు లేవని చెప్పి గురుగారు. ఇదిగో ఏమేం కూరగాయలు? వంకాయలు, దొండకాయలు. బెండకాయలు గురుగారు. ఇదిగో చేతిపడు. ఈ కాసుకి వంకాయలు, ఈ కాసుకి దోసకాయలు, ఈ కాసుకి సొరకాయలు, ఈ కాసుకి బెండకాయలు తీసుకొని రమ్ము నాయన. ఓరే వెదవా, ఏ కాసైనా పర్వాలేదురా, అంగట్ల కూరగాయలు ఇస్తారు. గురుగారు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి అమ్మగారికి ఇచ్చేయి నాయన. గురుగారు మీరు రారా గురుగారు? నేను వెంకాయం ఇంటి దగ్గర పంచాంగం చెప్పి వస్తాను నాయన. సరే గురుగారు, త్వరగా వచ్చే గురుగారు. గురుగారు అమ్మగారిని కోసం ఎదురు చూస్తారు గురుగారు. గవారా సరే పద.